వెల్కమ్ టు కైటివ్ మీడియా. తెలంగాణలో గత కొంతకాలంగా హాట్ టాపిక్ అయిన ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై బుధవారం ఓ కొలిక్కి వచ్చింది. కారు పార్టీలో గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిబాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్లపై అనర్హత వేటు వేయడానికి స్పీకర్ నిరాకరించారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఎక్కడ ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. సాంకేతికంగా 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు స్పీకర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లు 10 మంది ఎమ్మెల్యేలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. డిసెంబర్ 18లోగా నిర్ణయాన్ని తమకు సీల్డ్ కవర్లో సమర్పించాలని సుప్రీంకోర్టు గత విచారణ సందర్భంగా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యేల విచారణను వేగవంతం చేశారు. ముందుగా 8 మందికి సంబంధించి విచారణ స్పీకర్ పూర్తి చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్లపై విచారణ ఇంకా పూర్తి కాలేదు. బుధవారం 5 సంబంధించి తీర్పు ఇచ్చారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని తన తీర్పులో పేర్కొన్నారు. ఇక ఈ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే ఏదయ్య, సంజయ్ కుమార్ కు సంబంధించి తీర్పు వెలువడనుంది. మరోవైపు స్పీకర్ నోటీసులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివరణ ఇచ్చారు. లిఖితపూర్వకంగా ఆయన స్పీకర్ కు వివరణ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, పార్టీ మారారన్నది అబద్ధమని తెలిపారు. పార్టీ ఫిరాయించిన 5 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ కీలక నిర్ణయం ఇచ్చారు. 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చేలా స్పీకర్ కొట్టివేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలు తాము ఏదైతే అనుకున్నామో అదే జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీర్పుపై జనం నవ్వుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఆక్షేపించారు. వ్యవస్థలపై ఉన్న నమ్మకం పూర్తిగా పోయిందన్నారు. మొత్తానికి ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఉప ఎన్నికలు వస్తాయని ఎదురు చూసిన బీఆర్ఎస్ నాయకత్వానికి స్పీకర్ తీర్పు చెంపపెట్టులా మారింది. స్పీకర్ నిర్ణయంతో బీఆర్ఎస్ పార్టీ ఈ ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి వ్యూహాన్ని రచించాలనే దానిపై మల్లగులాలు పడుతుంది. మరి బీఆర్ఎస్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.